ఓం గురుభ్యో నమః. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. స్వస్తిక్ ఎడ్యుకేషన్ ద్వారా తెలంగాణ డిఎస్సి కోసం 6th క్లాస్ హిందీ కంటెంట్ సెకండ్ లాంగ్వేజ్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం. బాల్ బగీచా కంటెంట్ వచ్చి పాఠశాల. ఇది పఠనహేతు అండి. పాఠశాల పఠనహేతు. పాఠశాల అంటే స్కూల్. పాఠశాల పాఠశాల ఇది సింగులర్లో ఉంది. పాఠశాలాయి బహువచనం అన్నమాట. పాఠశాల పాఠశాలాయి. ఓకేనా. విధ అంటే పద్ధతి, ఢంగ్ అంటే ఎలా, ఏ వర్గానికి చెందింది పాఠశాల అన్నది చెప్తున్నాను అనమాట. అంటే రీతి, ఏ శైలిలో రాశారు, దీని యొక్క పద్ధతి ఏంటి అంటాం కదా, అలా అన్నమాట. సో దీని యొక్క విధ వచ్చేసి చిత్రపఠన్. అంటే ఒక పిక్చర్ ఇస్తారు, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఒక పిక్చర్ ఇస్తారు. ఆ పిక్చర్ని చూసి మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా చిత్రపఠనం అంటే పిక్చర్ రీడింగ్ అనమాట. ఇది ఒక విషయం చెప్తా చూడండి. ఏక్ ఐసీ గతివిధి హై, ఒక గతివిధి ఏంటంటే ఇది జిస్మే చిత్రకో దేఖర్, దాంట్లో పిక్చర్ని చూసి ఉన్కా నిరీక్షణ కరికే దాన్ని అర్థం చేసుకొని ఔర్ ఉస్కా వర్ణన్ కరికే దాన్ని వర్ణించడం జరుగుతుంటుంది. అంటే వర్ణించడం, దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఉంటుంది. అర్థ సమఝానేకి కోషిష్ కీ జాతీ హై, అర్థాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుందన్నమాట ఇక్కడ. ఇది చిత్రపటన అంటే ఒక పిక్చర్ ఇస్తారు, దాన్ని మనం అబ్జర్వ్ చేస్తాము, దాన్ని పిల్లలకి వర్ణిస్తాము, వర్ణించిన దాంట్లో మనం అర్థాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం ప్రయత్నిస్తామన్నమాట. బచ్చోं को शब्दों को समझाने में मदद करता है. అసలు ఈ చిత్రపటం ఎందుకు ఇస్తారు, దేనికోసం ఉపయోగపడుతుందంటే స్టార్టింగ్లో చిన్నపిల్లలకి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందన్నమాట. ఇది ఒక కౌశలం, వాళ్ళ యొక్క కౌశల్యాన్ని పెంపొందించడం కోసము, ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ కలిగించడం కోసము ఉపయోగిస్తూ ఉంటారనమాట. బచ్చోं को शब्द समझाने के लिए, పిల్లలకి పదాలని అర్థం చేసే విధంగా పిక్చర్ ద్వారా ఇవి చెప్పడం జరుగుతుందన్నమాట. ఎక్కువగా ఇది చిన్నపిల్లలకి యూజ్ చేస్తూ ఉంటారు. అంటే స్టార్టింగ్లో అంటే ఇప్పుడు మనం 6th క్లాస్ మనం మామూలుగా అయితే తీసుకున్నామంటే స్టార్టింగ్ కదా, 6th 7th 8th 9th 10th పోల్చినప్పుడు 6th క్లాస్ అనేది స్టార్టింగ్ క్లాస్ కాబట్టి ప్రారంభించడానికి ముందు ఈ చిన్న చిన్న వర్డ్స్ నేర్పించడం కోసం ఇలాంటి చిత్రపటాలని పెట్టడం జరుగుతుందన్నమాట. దీని వల్ల మనకు ఉపయోగం ఏమిటి, అసలు ఎందుకు ఇవ్వడం జరుగుతుంది అంటే, మనం పిక్చర్ని చూస్తాము, దాని దృశ్యాన్ని ఆలోచిస్తాము, మన యొక్క భాషా వికాసాన్ని అభివృద్ధి చేసుకుంటాము, పిల్లల భాషా వికాసాన్ని అభివృద్ధి చేయడం కోసము దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ పిక్చర్ని విశ్లేషిస్తామన్నమాట. ఇమాజినేషన్ చేసుకుంటూ ఇలా జరిగింది ఇదో, ఇలా జరుగుతుంది చూడు, ఇది ఇలా ఉంటుంది చూడు అన్నది మనం చేస్తామన్నమాట. దీని ద్వారా మనకి చాలా మన సృజనాత్మకత, భాషా కౌశల్ పెరుగుతుంది. మనం చెప్పే విషయాన్ని, మనం ఆలోచించే పద్ధతి మారుతుందన్నమాట. ఈ రకంగా ఉండడం ద్వారా ఈ చిత్రపటాన్ని మనం ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుందన్నమాట. మామూలుగా అయితే చిత్రపటాన్ని చూసి మనం ఏం చేస్తాం, పిల్లలు ధ్యాన్సే దేఖియే, జాగ్రత్తగా చూడండి అనేసి మనం వర్ణించడం జరుగుతుందన్నమాట ఈ చిత్రపటంలో. ఓకేనా అండి. సో చిత్రపటం అంటే పిల్లల బేసిక్ ఎడ్యుకేషన్ కోసం ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించడం కోసం ఉపయోగపడుతుంది. దాన్ని వాళ్ళు చూసి అబ్జర్వ్ చేసి అది ఉంది ఇది ఉంది అని ఒక్కొక్క పిక్చర్ని చూసి వాళ్ళు వర్డ్స్ని ఫస్ట్ తెలుగులోనో ఇంగ్లీష్లోనో చెప్తారు. మనం దాన్ని హిందీలో చెప్పడం ట్రై చేయించాలి పిల్లలతో. హిందీలో మాట్లాడడానికి ట్రై చేయించాలి. ఈ వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్లో ఏ అక్షరాలు ఉన్నాయి, ఎవరు చెప్తారని అలా ట్రై చేయించడం ద్వారా పిల్లలకి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో చిత్రపటాన్ని ఇస్తారు. ఇది ఇకాయి 1 కిందకే వస్తుందండి. పాఠశాల అన్నది ఇకాయి పఠనహేతు, కేవలం చదువుకోవడానికి. కానీ నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వస్తున్నాను. డిఎస్సి టెట్ వాళ్ళకి క్వశ్చన్ ఆన్సర్స్ టైప్లో వీడియోస్ చేస్తున్నానండి నేను. పిల్లలకి సపరేట్గా లెసన్స్ చెప్తూ వస్తున్నాను, బాలకి సపరేట్గా పెట్టాను. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చి వహ్ కౌన్ సి కక్షా హై, ఇది ఏ క్లాస్, కక్ష అంటే క్లాస్ అండి, ఓకేనా. ఇది 6वीं కక్ష 6th క్లాస్, ఇది 6వ తరగతి అన్నమాట. కక్షా మే క్యా క్యా హై, క్లాస్ రూమ్లో ఏమేమి ఉన్నాయి, ఈ 6th క్లాస్ ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే షాంపట్ అంటే బ్లాక్ బోర్డ్, షాంపట్ అంటే బ్లాక్ బోర్డ్ అనమాట, నల్ల బల్ల అంటాం. నెక్స్ట్ షాంపట్ ఏకవచనమైన బహువచనమైన షాంపట్ షాంపట్ యాజ్ యూజువల్గానే వస్తుంది, షాంపట్ షాంపట్, ఓకేనా. కితాబ్ అంటే ఇక్కడ కితాబే పుస్తకాలు, కితాబ్ అంటే పుస్తకం, కితాబ్ కితాబే వచ్చనండి, ఓకేనా. కిటికీ అంటే విండో, కిటికీ అని, కిటికీయా కిటికీలు. ద్వార్ అంటే గేట్ అని, ద్వార్ ద్వార్ అండి, వచ్చని కూడా సేమ్ అలానే వస్తుంది అనమాట, ద్వార్ ద్వార్. శబ్దోంకి చార్ట్ అంటే పదాలు లెటర్స్ యొక్క చార్ట్ని మనము మామూలుగా క్లాస్ రూమ్స్లో అతికిస్తూ ఉంటాం కదా, పెడుతూ ఉంటాం, హ్యాంగ్ చేస్తుంటాం కదా, ఇక్కడ శబ్దోంకి చార్ట్ ఉందన్నమాట, అంటే పదాల యొక్క చార్ట్ ఉంది. పటియా అంటే స్లేట్, ఓకేనా. క్లాస్ రూమ్లో మనకు కనిపించే వస్తువులు అనమాట, కనిపించే విషయాలు అనమాట, ఓకేనా. ఇంకా పిల్లలు యాజ్ యూజువల్గా పిల్లలు ఉన్నారు, టీచర్ ఉన్నారు, అవన్నీ ఉన్నాయి. అధ్యాపిక క్యా కర్ రహీ హై, అధ్యాపిక అంటే ఆడామన్నమాట, ఔరత్ కోసం యూజ్ చేసేది, మేడం కోసం యూజ్ చేసేది. అదే పుంలింగ్, ఇది స్త్రీలింగ్ అనమాట. అధ్యాపక్ ఇది పుంలింగ్, అధ్యాపక్ అధ్యాపిక, అధ్యాపక్ పుంలింగ్, అధ్యాపిక స్త్రీలింగ్ అనమాట, ఓకేనా. అధ్యాపక్ అధ్యాపిక. అదే ఎక్కువ మంది టీచర్స్ ఉన్నారనుకోండి, అంటే సార్ వాళ్ళు ఉన్నారనుకోండి, అధ్యాపక్ బృంద్, అధ్యాపక్ బృంద్, బృంద్ ఆర్ గన్ గన్ అనమాట, గన్ అంటే గ్రూప్ ఆఫ్ టీచర్స్ అని, గ్రూప్ ఆఫ్ ద టీచర్స్ అనేసి మీనింగ్ వస్తుంది అనమాట. కొన్ని ఈ వర్డ్స్ని ఉపయోగించి బహువచనాన్ని చేయడం జరుగుతుందన్నమాట. అధ్యాపక్ అధ్యాపక్ అన్న ప్రాబ్లం ఏం లేదండి, అయితే మనకి ఏదన్నా ఐడెంటిఫికేషన్ చేసుకోవడం కోసం, పిల్లలకి నేర్పించడం కోసం అధ్యాపక్ గన్, ఓకేనా అలా చెప్తున్నాం. అధ్యాపిక క్యా కర్ రహీ, ఇక్కడ మేడం ఉన్నారు కదా, ఆమె ఏం చేస్తున్నారు అంటే బచ్చోంకో పడా రహీ హై, బచ్చా ఏకవచన్ పుంలింగ్, బచ్చా బహువచనం వచ్చి బచ్చే, బచ్చా అంటే బాయ్ అండి, బచ్చాకి లింగ్ వచ్చి బచ్చి, బచ్చాకి లింగ్ వచ్చి బచ్చి, బచ్చి బహువచనంలో వచ్చి ఆడపిల్లలు ఎక్కువగా ఉంటే బచ్చియా, ఓకేనా. సో ఇది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఇలా ఇక్కడ వరకు. నెక్స్ట్ షాంపట్ అంటే నల్లబోటు, ఐడియా ఉంటుంది అనుకుంటున్నా, ఓకే. నెక్స్ట్ 5th క్వశ్చన్, జో బచ్చే ఖడే హై, ఎవరైతే నిలబడి ఉన్నారో వే క్యా కర్ రహే హై. చూడండి, యాక్చువల్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ పిక్చర్లో ఉన్నాయి చూడండి. ఏ కౌన్ సి కక్షా హై, కక్షా మే క్యా గే హై, అధ్యాపిక క్యా కర్ రహీ, ఈ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఇంకొన్ని క్వశ్చన్స్ని నేను యాడ్ చేయడం జరిగిందనమాట. జో బచ్చే ఖడే హై వే క్యా కర్ రహే హై, ఎవరైతే పిల్లలు నిలబడి ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, జో బచ్చే ఖడే హై ఎవరైతే పిల్లలు నిలబడి ఉన్నారో, షాంపట్ పర్ లిఖ్ రహే హై రాస్తున్నారు, ఔర్ పढ़ రహే హై మరియు చదువుతూ ఉన్నారు. లిఖనా క్రియ కిందకి వస్తుంది, పढ़ना క్రియ అనమాట, ఈ రెండు క్రియలు, కర్నా కూడా క్రియ అనమాట, ఓకేనా. जो షాంపట్ పర్ లిఖ్ రహే హై, షాంపట్ పైన రాస్తున్నారు, షాంపట్ పర్ పढ़ రహే రాస్తున్నారు మరియు చదువుతూ ఉన్నారు అనమాట. జో బచ్చే బైఠే హై, బయటనా కూడా క్రియనే అనమాట, బయటనా అంటే కూర్చోవడము, ఎవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వే పढ़ రహే హై, వాళ్ళు చదువుతూ ఉన్నారు, వే పढ़ రహే హై, షార్ట్కట్లో ఇచ్చాను ఇక్కడ. తుమ్హారీ కక్షా మే క్యా క్యా హై, మీ యొక్క క్లాస్ రూమ్లో ఏమేమి ఉంది, ఓకేనా. తుమ్హారీ కక్షా మే క్యా క్యా హై, ఏమేమి ఉన్నాయి ఇక్కడ, క్యా క్యా హై, ఓకేనా. షాంపట్, కుర్సియాँ, मेज, वर्णमाला की चार्ट, दरवाजे, खिड़कियाँ और पंखे हैं. మీ క్లాస్ రూమ్లో అంటే షాంపట్ అంటే బ్లాక్ బోర్డ్ ఉంది, కుర్సీ కుర్సియాँ, కుర్సీ కుర్సియాँ, मेज मेज,
వర్ణమాలకి చార్ట్, వర్ణమాల యొక్క ఆలున్న ఒక చార్ట్ ఉంది. దర్వాజా డోర్, దర్వాజే, దర్వాజా దర్వాజే సింగులర్ ప్లూరల్. खिड़की खिड़कियाँ और पंखे, पंखा पंखे फैन अन्नమాట. पंखा एक वचन, पंखे అంటే ఫ్యాన్స్ అని. आप अपनी अध्यापिका से क्या बातचीत करते हैं? మీరు మీ టీచర్తో ఏం మాట్లాడతారు? पढ़ाई के बारे में बातचीत करते हैं. पढ़ाई అంటే చదువు గురించి, पढ़ाई के बारे में చదువు గురించి बातचीत करते हैं మాట్లాడతాము. ఓకేనా? ఏం మాట్లాడతారు అంటే చదువు గురించి మాట్లాడతాము. ఇది ఇక్కడ చూడండి, కర్తే హే బహువచనంలో ఉంది, పుంలింగ్ బహువచనంలో ఉంది. అదే స్త్రీలింగ్ బహువచనంలో అంటే ఇక్కడ ఇదంతా అలానే వస్తుంది. ఆప్ అప్నీ అధ్యాపికా సే క్యా బాతచీత్ కర్తీ హై, కర్తీ హై అని వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ కూడా అంతే, రహీ హై, రహే హై. కామన్గా పుంలింగ్ వర్డ్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. రెగ్యులర్గా జనరల్గా పుంలింగ్ వర్డ్సే యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? పర్టికులర్గా దాన్ని మార్చు అన్నప్పుడు స్త్రీలింగ్లో మారుస్తూ ఉంటాం. జనరల్గా అధ్యాపక్ ఆయే హై అంటే టీచర్ వచ్చారు అనేసి. ఓకేనా? అధ్యాపిక అందరూ స్టాఫ్ రూమ్లో ఉంటే అధ్యాపక్ హై అంటాం. ఓకేనా? జనరల్గా అక్కడ సార్ ఉండొచ్చు, మేడం ఉండొచ్చు, పుంలింగ్ స్త్రీలింగ్ అవన్నీ. కక్షామే ఛాత్ర హై. రెగ్యులర్గా బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసే ఉంటారు క్లాస్ రూమ్లో. అక్కడ మనం ఏం చేస్తాం? ఛాత్రనే యూజ్ చేస్తాము. అంటే అర్థం ఏంటి? కామన్ వర్డ్స్గా యూజ్ చేస్తాం అన్నమాట. అలా కామన్ వర్డ్స్గా యూజ్ చేస్తాము. పర్టికులర్గా ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు, ఇక్కడ మగపిల్లలు అన్నది యూజ్ చేయము. అలా మనం పుంలింగ్ స్త్రీలింగ్ చేయడానికి కానీ పర్టికులర్గా మనం చెప్పినప్పుడు కానీ ఛాత్ర ఛాత్ర అన్నది చెప్తూ వస్తూ ఉంటాం అన్నమాట. అలానే ఇక్కడ సెంటెన్సెస్ కూడా అలానే ఇచ్చారనమాట. నెక్స్ట్, బచ్చా శాంపట్ మే క్యా లిఖ్ రహా హై. పిల్లవాడు, బచ్చా అంటే బాయ్, బచ్చాకి లడకా అని కూడా యూజ్ చేస్తాం మనము. లడకా, లడకా శాంపట్ మే క్యా లిఖ్ రహా హై. లిఖనా అంటే వ్రాయడం. ఏం రాస్తూ ఉన్నాడు? జరుగుతూ ఉన్నాడు, రాస్తూ ఉన్నాడు అనమాట. రాశాడు కాదు, రాస్తూ ఉన్నాడు. లెటర్స్ రాస్తున్నాడు అనమాట. एक बच्चा खड़ा होकर, ఒక అబ్బాయి నిలబడి క్యా పढ़ रहा है, ఏం చదువుతూ ఉన్నా అంటే హిందీ చదువుతున్నాడు. ఇక్కడ ఉన్నాడు చూడండి, హిందీ చదువుతూ ఉన్నాడు అనమాట. కౌన్ ఖిడ్కీ సే బాహర్ దేఖ్ రహా హై. ఎవరు? కౌన్ అంటే ఎవరు, కౌన్ అంటే ఎవరు. ఖిడ్కీ సే బాహర్ దేఖ్ రహా హై, విండో నుంచి, బాహర్ బయటికి అనమాట. ఇక్కడ ఉన్నాడు చూడండి అబ్బాయి, ఇక్కడ ఉన్నాడు చూడండి, బయటికి చూస్తున్నాడు ఒక అబ్బాయి. एक बच्चा और एक बच्ची दोनों क्या देख रहे हैं. ఇక్కడ ఇద్దరు ఉన్నారు చూడండి, ఒక అబ్బాయి పిల్లవాళ్ళు ఏం చూస్తున్నారు? क्या देख रहे हैं అంటే శబ్దం కి చార్ట్. ఇది శబ్దం కి చార్ట్ అండి, శబ్దం కి చార్ట్. जो बच्चे बैठे हैं वे क्या कर रहे हैं, पढ़ रहे हैं, వాళ్ళు చదువుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ చార్ట్ని ఒకసారి చూడండి. ఆ అబ్బాయి బయటికి చూస్తున్నాడు, ఒక అబ్బాయి హిందీ చదువుతున్నారు, కింద కూర్చున్న వాళ్ళు రాస్తున్నారు. వీళ్ళిద్దరూ శబ్దంకి చార్ట్ చూసి వర్డ్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు, చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇలాంటి వీడియోస్ నేను ముందుకు తీసుకొని వస్తాను. సబ్స్క్రైబ్